సంసారం అన్నప్పుడు లొల్లులు వస్తాయి. ఓసారి భర్త తప్పుంటది, ఇంకోసారి భార్య తప్పుంటది. ఒకళ్ళు కస్సుమంటే ఇంకొకళ్ళు బుస్సుమంటారు. కలిసి బతుకుతున్నప్పుడు అదంతా కామనే. భర్త బాగా ఉరికితే భార్య పగ్గాలు గుంజి పట్టినట్టు ఉండాలి. భార్య నిమ్మలం ఉంటే భర్త దమాయించినట్టు ఉండాలి. అట్లయితేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. అంతేగాని ఈ అక్క లెక్క చేస్తే ఎట్లా? అద్దం మంచిగా లేక ముఖం వలగొట్టినట్టే చేసింది గీ అక్క. చేసుకున్నోడు మంచిగా చూసుకుంటలేడట. హాగు అందుకే బంగ్లా ఎక్కి దూకి చచ్చిపోతా అని అందరి నాగం చేసినంత పని చేసింది. చూస్తే 4-5 అంతస్తుల బంగ్లా తిరుగున్నది. అంత ఎత్తుకు ఎట్లా పోయిందో ఏం పాడు గాని ఆడ నుంచి పడితే గుమ్మడి పండు తీరుగా అవుతుంది. అందుకే పోలీసులు చుట్టుపక్కల జనాలు పరిశానగా చూస్తున్నారు. హాగు పైకి ఎక్కిన పోలీస్ సారు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు గాని ఆ అక్క కనీసం కదులుతనే లేదు. సజ్జ మీద కూసోని నిరాహార దీక్ష చేస్తున్నది. ఇట్లా ఎంతసేపు చూస్తాం? పుసుక్కు నీ నుంచి దూకిందనుకో పానాలు గాల్ల కలుస్తాయని చిన్నగా చెయ్యి పట్టి పైకి గుంజిండ్రు అందరూ. అమ్మయ్య బయట పడ్డదిరా. విశాఖపట్నం జిల్లా పాలెంలుండే ఓ అక్క భర్త మీద కోపంతో గిట్ల చేసిందట. పోలీసులు కాపాడిండ్రు కాబట్టి ఏం కాలేదు గాని ఒకవేళ అక్కడి నుంచి జారి కింద పడితే ఎట్లుండు? సచ్చినాక భర్త మంచిగా చూసుకున్నా ఏం ఆలోచన చేసినావక్క? పోయి మంచో చెడో చదువుకొని కష్ట సుఖాలలో కలిసిపోన్రి అని అంటున్నారట విశాఖపట్నం పబ్లిక్.